ఏం సమస్య చెప్పుమా? మీ ఆయన హార్ట్ ప్రాబ్లం చనిపోయినాడు. ఎన్నాళ్ళు అయింది? పెన్షన్ వస్తుందా? ఓకే. రెండోది ఏం చెప్పండి. నీకు ఫ్లాట్ నెంబర్ వచ్చింది. ఎందుకు, ఏమని చెప్పినారు? ఓల్డ్ స్కీమ్లో వీళ్ళకి ఆల్రెడీ ఉందా? మరి ఉంటే ఇంకేమైంది? అమ్మేసుకున్నావా? నేను అడిగిన ప్రశ్న అమ్మేసుకున్నావా? ఇలా అమ్మేసుకుంటా పోతా అంటే ఎలా భూములు ఇస్తారు చెప్పండి? అవును, హార్ట్కు బాగలేకపోతే ఆరోగ్యశ్రీలలో 15 ఏళ్ళ నుంచి ఉంది కదా. నేను ఎందుకు తెలియదమ్మా, ఏ హాస్పిటల్కి పోయినా కానీ ఆరోగ్యశ్రీ కింద ఉచితంగా చేస్తానమ్మా లేదా? ఎట్లమ్మా రీజను? ఇప్పుడు మేము ఇచ్చిన పట్టాలన్నీ అమ్ముకుంటూ పోతూ ఉంటే మేము ఎన్ని వేల పట్టాలు తెచ్చేయాలా? ఎంత భూమి కొనాలా? అవునమ్మా, నీకు దిక్కు లేకున్నప్పుడు ప్రభుత్వమే ఆరోగ్యశ్రీ అనేది పెట్టి దాని ద్వారా మీకు ఇస్తున్నప్పుడు మీరు ఎందుకు అమ్ముకోవాల్సి వచ్చింది? ఇప్పుడు నేను ఒకటి చెప్తా చూడమ్మా క్లియర్ కట్గా. ఒకసారి ఇండ్ల పట్టా వచ్చింది అంటే, ఒకసారి మా దాంట్లో కొన్ని వచ్చిందంటే మీరు తీసుకోకపోతే కానీ దాన్ని ఏదో రెక్టిఫై చేసి వచ్చి మీరు అమ్ముకో అంటే మాత్రం ఎవరు ఏమీ చేయలేరు. 20 ఏళ్ళ వరకు మళ్ళీ పట్టా ఇచ్చేకి లేదు. నాకు మంచి మనసుతో నేను ఇవ్వాలి అనుకున్నా కానీ మేము కంప్యూటర్లో కొడితే ఈమెకి ఈడ పట్టా వచ్చింది ఇవ్వలేమని చెప్తారు. అందుకే నేను ఎవరికే కానీ చెప్పేది ఏంటంటే, మేము లక్షల రూపాయలు పెట్టి ఒక ఎకరా 20 లక్షలు 30 లక్షలు కూడా పెట్టి కొనిస్తూ ఉంటే మీరు ఆరోగ్యం బాగాలేదనుకున్న దానికి ఆరోగ్యశ్రీ కింద ఉంది కదమ్మా. ఏదో పెద్ద జబ్బులు అసలు ఆరోగ్యశ్రీ కింద ఉచితంగా ట్రీట్మెంట్ చేసే దాంట్లో కూడా మీరు ఆ డబ్బులు పెట్టేసి అమ్మేసుకుంటే ఎన్నెన్ని కొనియాలో చెప్పండి? ఎంతమంది ఇప్పుడు తెలియదు అనేది లేదు. ఏ ఆసుపత్రి పోయినా గుండెకు సంబంధించిన చికిత్స చేసేది ఆరోగ్యశ్రీలోనే చేస్తారు. చూస్తారులేమ్మా, విచారిస్తారు. కానీ అలా అమ్ముకుంటే మాత్రం మేము ఎక్కడి నుంచి తెచ్చిస్తారు చెప్పమ్మా? ఇప్పుడు పాపకు ఇబ్బంది ఏం చదువుతున్నానన్న? గవర్నమెంట్ కాలేజీలు బాగున్నాయి, అదేం పెద్ద మనం బాధపడాల్సిన అంశం ఏం కాదు. అమ్మఒడి పడిందా?